దొండకాయ కూర అంటే చాలామందికి నచ్చదు కదా! మరి నచ్చని వాళ్ళు కూడా నచ్చేలాగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దొండకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నేను చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. దొండకాయలు ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ తాలింపులు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ముందు దొండకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందే మూత పెట్టేయొద్దు. మూత పెట్టేయడం వల్ల వాటర్ పడిపోయి దొండకాయలు అనేవి ఫ్రై అవ్వవు. కొంచెం ఫ్రై అవుతున్నాయి, కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మూత పెట్టాను. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక అరచెక్క వరకు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కర్రీ నేను రైస్లో తినడానికి చేస్తున్నాను, అందుకని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. మీరు చారుతో కన్నా నంచుకొని తినడానికైతే ఉల్లిపాయ ముక్కల్ని స్కిప్ చేయండి. ఒక ఉల్లిపాయని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చారు కానీ రసం కానీ ఏమీ అవసరం లేకుండానే ఈ కర్రీని రైస్లో కలుపుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు సాల్ట్ని, ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను తీసుకున్నది 1/2 కిలో దొండకాయలండి, అందుకనే దానికి తగ్గట్టుగా నేను చెప్తున్నాను. చూడండి ఉప్పు కారం పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా చేశారు అంటే దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. చూడండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ అడుగంటుతుంది అన్నప్పుడు కిందకి పైకి ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీకి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఫ్రై అవ్వడానికి. అలానే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారు అంటే మాడిపోతుంది. అప్పుడు టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ దొండకాయలను చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా కుదురుతుందన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.